నా పేరు తిరుమల శేఖూరి. నా టాపిక్ వచ్చి యాంగ్జైటీ డిజార్డర్స్. యాంగ్జైటీ డిజార్డర్స్ ఇవి మానసిక సమస్యలు. మనిషి ఆతృత పడినప్పుడు, అనుకొని ఆందోళనకు గురైనప్పుడు వచ్చే మానసిక సమస్యలు. యాంగ్జైటీ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్. యాంగ్జైటీ అనగా డెఫినేషన్: వ్యాగ్, సబ్జెక్టివ్, నాన్ స్పెసిఫిక్ ఫీలింగ్ ఆఫ్ అన్ఈజీనెస్, tension, apprehension, sometimes dread or impending doom. Symptoms: hypertension, tachycardia, muscle hypertonia, hyperactivity, irritability. యాంగ్జైటీ అండ్ రిలేటెడ్ డిజార్డర్స్ యాంగ్జైటీ అనగా ఆతృతతో వచ్చే సమస్యలని మనం చూసాం. దీని యొక్క డెఫినేషన్ ఏంటి? ఒక వ్యక్తి సమస్యల బారిన పడినప్పుడు, తను ఒంటరిగా ఉన్నప్పుడు, ఆలోచన విధానంలో వచ్చే మార్పులో వచ్చే ఆతృతతో మానసిక సమస్యలు అనేటివి వస్తాయి. వీటి యొక్క సిమ్టమ్స్ వచ్చి హైపర్ టెన్షన్, టాకీకార్డియా, మజిల్ హైపర్టోనియా, హైపర్ యాక్టివిటీ మరియు ఇరిటబిలిటీ. కామన్ డిజార్డర్స్ దట్ హ్యావ్ యాంగ్జైటీ సిమ్టమ్స్: న్యూరోటిక్ డిజార్డర్స్, సైకియాట్రిక్ డిజార్డర్స్, ఆర్గానిక్ డిజార్డర్స్. దే హ్యావ్ 3 types. న్యూరోటిక్ అంటే హిస్టీరికల్ డిజార్డర్, డిప్రెషన్, పిటిఎస్డి. సైకోటిక్ డిజార్డర్, మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్, షిజోఫ్రీనియా. ఆర్గానిక్ డిజార్డర్స్, హైపర్ థైరాయిడిజం, ఎథెరోస్క్లెరోసిస్, హైపోగ్లైసీమియా, పోస్ట్ కంక్షన్, మెనోపాజ్, ప్రీ మెన్స్ట్రుయేషన్. న్యూరోటిక్ డిజార్డర్స్ అనగా ఆ వ్యక్తి నాడీమండల వ్యవస్థపై ప్రభావం పడ్డప్పుడు, అత్యధికంగా ఆలోచించినప్పుడు న్యూరాన్స్లో వచ్చే మార్పుల వల్ల వచ్చే సమస్యలని అర్థం. సైకాటిక్ అనగా విపరీతమైన ఆలోచన ధోరణి ఉన్నప్పుడు వ్యక్తి డిప్రెషన్కి వెళ్తే, డిప్రెషన్ కనుక అత్యధికమైన ఒత్తిడికి లోనైనప్పుడు ఎదురయ్యే సమస్యలు. ఆర్గానిక్ డిజార్డర్స్ అనగా ఇవి పరంగా శరీర సంబంధంగా వచ్చే సమస్యలు. ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ 2. హెరిడిటరీ ఫ్యాక్టర్స్: ఏజ్ 6 in pediatric, 6 in SX in adolescent, SX in adulthood, SX in elderly. Hereditary factors: average of anxiety in identical twins 50%. Average of anxiety in ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఏంటి? హెరిడిటరీ ఫ్యాక్టర్స్, జన్యుపరంగా కారణాలు ఉంటాయి. ఇవి ఎవరైతే ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారో వీరు కవలలు ఒకే మాదిరిగా కనబడే కవలలో 50% ఉంటుంది. తర్వాత ఏజ్ ప్రకారం మనం చూసినట్లయితే, వయసు ప్రకారం చూసినట్లయితే చిన్నపిల్లలో ఇమ్మెచ్యూర్ మెంటాలిటీ ఉండడం మరియు వాళ్ళలో పూర్తి స్థాయి నాడీమండల వ్యవస్థ పూర్తి స్థాయిగా ఉండదు. కాబట్టి వీళ్ళలో కూడా యాంగ్జైటీ ఇంక్రీజ్ అయ్యే అవకాశము ఉంటుంది. ఇమ్మెచ్యూర్ నర్వస్ సిస్టమ్ అండ్ చిల్డ్రన్, దే విల్ కాజ్ ఇంక్రీజ్ ద యాంగ్జైటీ. తర్వాత యాంగ్జైటీ ఇంక్రీజెస్ ఇన్ ఎల్డర్లీ, అట్రోఫిక్ నర్వస్ సిస్టమ్. S6 in pediatric, phobia in night, phobia from strangers, animals, older children, being alone, nightmares, urinal or fecal incontinence, walking during sleeping. S6 in adolescent, unsuitability, irritability, social embarrassment, especially when facing or meeting the other sex, guilty feeling, anxious about genital area, being very shy, speech stutter. In adulthood, decrease, elderly, increase. In elderly stage, they increase the anxiety stage. Regarding her death, types of anxiety according to level: mild anxiety, physiological cause, versus normal, minimal muscle tension, people's normal, constricted. మైల్డ్ యాంగ్జైటీలో ఇది శరీరపరంగా వాళ్ళ కండర వ్యవస్థలో మార్పులు వస్తాయి,
కళ్ళు చిన్నవిగా అయిపోతాయి, కన్స్ట్రిక్టెడ్గా అయిపోతాయి. కాగ్నేటివ్ perceptual field is broad. Thought may be random but controlled. కాగ్నేటివ్ స్టేజ్లో యాంగ్జైటీ, మైల్డ్ యాంగ్జైటీలో కాగ్నేటివ్ స్టేజ్ అంటే వీళ్ళ ఆలోచన విశాలంగా ఉంటుంది, కానీ తమ ఆలోచన వ్యవధిని తమ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు. ఎమోషనల్ అండ్ బిహేవియరల్ relative comfort, safety, relaxed, calm appearance, voice. Habitual behaviors occurs here. Moderate anxiety. హ్యాబిచువల్ అంటే కంటిన్యూస్గా వాళ్ళు అదే పనిగా చేసే విధానములు. ఫిజియలాజిక్ వర్సెస్ నార్మల్ ఆర్ స్లైట్లీ ఎలివేటెడ్. టెన్షన్ ఎక్స్పీరియన్స్డ్, మే బీ అన్కంఫర్టబుల్. కాగ్నేటివ్ అలర్ట్, పర్సెప్షన్ narrowed, focused, optimum state for solving and learning, attentive. Emotional and behavioral readiness, challenge, energize, engage in competitive activity, learn new skills. Voice, facial expression, concern. అంటే దీని అర్థం మోడరేట్ యాంగ్జైటీలో ఆ వ్యక్తి స్లైట్లీ ఎలివేటెడ్గా, అంటే వీళ్ళ టెన్షన్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది, ఎక్కడా కూర్చోలేని పరిస్థితి ఉంటుంది, మాట్లాడే విధానంలో తేడా ఉంటుంది, మాటల్లో తడబాటు ఉంటుంది, సరిగ్గా చదవలేరు, సరిగ్గా కూర్చోలేరు, ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోలేని పరిస్థితి అనేది ఉంటుంది. వీరిని చూస్తే మనకు అర్థమైపోతుంది వీళ్ళు యాంగ్జైటీ కండిషన్లో ఉన్నారని. ఆ సమయంలో వీరికి చెమటలు రావడం కూడా జరుగుతుంది. సివియర్ యాంగ్జైటీ సిమ్టమ్స్. ఇన్ ఫిజియలాజికల్ ఫైట్ ఆర్ ఫ్లైట్, ఆటోమేటిక్ and nervous system excessively stimulated, highly increasing, vice versa, diaphosis, urine urgency, frequency, diarrhea, dry mouth, decreased appetite, dilated pupil, muscles rigid, tension decrease, heating, pain sensation. Cognitive perceptual field greatly narrowed, problem solving difficult, automatic behavior, selective attention, emotional or behavioral. Feels threatened, seem or feel depressed, becomes very disorganized or withdrawn, may close eyes to shut out environment. సివియర్ యాంగ్జైటీలో సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటాయి. అంటే వీలైతే పోరాడతారు, వీలైతే నిశ్శబ్దంగా ఉండిపోతారు. నర్వస్ సిస్టమ్ అంటే నాడీ మండల వ్యవస్థలో ఆలోచన తీరు క్షణానికి ఒక రకంగా ఉంటుంది. దానిపై పడే ఒత్తిడి అనేది శరీరంపై కూడా మనకు కనబడుతుంది. విపరీతంగా చెమటలు రావడము, యూరిన్ అర్జెన్సీ ఉంటుంది, మూత్రానికి వెళ్తూ వస్తూ ఉంటారు, వాంతులు అవుతాయి, విరేచనాలు అవుతాయి, ఆకలి అనేది ఉండదు, కళ్ళు అనేటివి మొద్దుబారినట్టుగా ఉంటుంది, విపరీతంగా టెన్షన్తో ఉంటారు, నొప్పిగా ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉంటుంది. మరియు ఇంకా వీరిలో ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే వచ్చిన సమస్యను తట్టుకొని నిలబడేంత శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమస్యల్లో వీరు విపరీతంగా డిప్రెస్కి లోనై తమను తాము కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. అంటే ఎటువంటి వాతావరణంలో అయినా అడ్జస్ట్ కాలేరు. Panic attack. Definition: a discrete period of intense fear or discomfort in which 4 or more of the following 6 developments abruptly and reached a peak within 10 minutes. First is palpitations, second sweating, third trembling or shaking, fourth one sensations of shortness of breath, feeling of shocking, chest pain or discomfort, nausea or abdominal distress, feeling dizzy, unsteady or faint, realization of losing control, fear of dying, parenthesis, chills or hot flashes.
వీరు పానిక్ అటాక్ అనేది ఏంటి? డిస్క్రీట్ పీరియడ్ అంటే వీరిలో భయం అనేది అత్యధిక స్థాయిలో ఉంటుంది. దేన్ని చూసినా భయపడతారు. ఇది ఒక 10 నిమిషాల వ్యవధి వరకు ఉంటుంది. వీళ్ళలో విపరీతమైన చెమటలు రావడము, కాళ్ళు వనకడము, మాట్లాడుతూ ఉంటే షేకింగ్ అవుతూ ఉంటారు. ఏదో తప్పు చేసిన వాళ్ళలా ఫీల్ అవుతుంటారు. చెస్ట్ పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది. నాజియా, వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కడుపంతా నిండుగా ఉన్నట్టుగా ఉండడము. రియలైజేషన్ని అంటే వాళ్ళకి జరిగేదాన్ని వాళ్ళు పట్టించుకోరు. నేను తప్పు చేయలేదనే దూరంలో ఉంటారు. కానీ వీరు ఏ తప్పు చెయ్యరు. విపరీతమైన భయంతో ఉండిపోతారు. ఫోబియాస్. పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ panic attack in response to particular situations or learns to avoid situations that evoke panic attack. Phobia results even patient knows that it won't happen, no danger if exposed to situation. Even patient knows that very well she can't control phobia and doesn't confront internal conflict but convert it into external change. ఫోబియాస్ అంటే భయపడ్డము. ఈ ఫోబియా అనేది ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి పేషెంట్స్ ఉన్న వాతావరణాన్ని, చుట్టూ జరిగే పరిణామాలను చూసి కూడా భయపడే పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇలా ఫోబియా వచ్చినప్పుడు అతను లేదా ఆమె ఈ ఫోబియాలో ఉన్నప్పుడు చుట్టూ వాతావరణానికి అడ్జస్ట్ కాకుండా తమ ప్రపంచంలో తామే ఉండాలి అనుకునే స్థాయిలో ఉంటారు. టైప్స్ ఆఫ్ ఫోబియాస్. ఎగోరాఫోబియా, anxiety about being in places or situations from which escape may be difficult or in which help might not to be readily available in event of unexpected panic attack. This includes fear of being alone, being in crowded area or standing in a line, being on a bridge, traveling in a bus becomes a need to have a companion. అగోరాఫోబియా మీన్స్ యాంగ్జైటీ. వీళ్ళ ఆతృత అనేది ఎలాంటి స్థాయిలో ఉంటుందంటే అక్కడ జరిగే సిచ్యువేషన్ నుంచి వీళ్ళు పారిపోవాలనుకుంటారు. అలా పారిపోవాలనుకుంటారు. ఎటువంటి సమస్యనైనా డీల్ చేయలేరు. సమస్య నుంచి పారిపోయే మనస్తత్వమై ఉంటుంది. వీరు ఒంటరిగా ఉండాలనుకుంటారు. సమూహాన్ని చూసి భయపడ్డము, తాము ఒకే స్థాయిలో ఉండలేని పరిస్థితి ఏర్పడడం అనేది వీళ్ళలో ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళు బస్సులో ట్రావెల్ చేసినప్పుడైనా, బ్రిడ్జ్ మీద నడిచేటప్పుడైనా విపరీతమైన భయంతో ఉంటారు. ఇలాంటి కండిషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే. సోషల్ ఫోబియా, ఫియర్ ఫ్రమ్ బీయింగ్ అండర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ అదర్స్ which may lead to avoiding social need, usually accompanied with low self-esteem, evaluation and fear of criticism. Social phobia means fear from being under observation from others. ఒక్కొక్కసారి సమాజంలోకి వెళ్ళి ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు కూడా వీరు భయపడడం జరుగుతుంది. సోషల్ ఫోబియా ఉన్న వ్యక్తులు లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండడం అంటే తమను తాము తక్కువగా అనుకుంటారు, తమను తాము సరిగ్గా అంచనా వేయలేని పరిస్థితి అనేది ఉంటుంది. కోర్స్ అండ్ ప్రోగ్నోసిస్ యూజువల్లీ స్టార్ట్స్ ఇన్ లేట్ చైల్డ్హుడ్, ఎర్లీ అడోలసెన్స్, మే బికమ్ క్రానిక్ అండ్ డిక్రీజ్ ఆఫ్టర్ మిడ్ లైఫ్. రేర్లీ దట్ డిజార్డర్ ఈజ్ సివియర్, interfere with occasional performance because of avoidance, complications, addiction and depression. సోషల్ ఫోబియా అనేది అనుకోని పరిస్థితుల్లో కూడా ఏర్పడుతుంది. తమకి ఏదైనా అనుకోని ప్రమాదాలు జరిగినప్పుడు, తమ వ్యక్తులు దూరమైనప్పుడు, పిడాకులు లాంటివి జరిగినప్పుడు, భార్యాభర్తల మధ్య విభేదాలు అనేటివి జరిగినప్పుడు కూడా సోషల్ ఫోబియా అనేది ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఆ వ్యక్తులు సమాజంలో కలవడానికి ప్రయత్నించాలి. డ్రగ్స్, యాంటీ యాంగ్జైటీ ఆర్ యాంటీ డిప్రెషన్ డ్రగ్స్. సైకోథెరపీ, బిహేవియరల్ psychotherapy with drugs in severe cases by gradual desensitization by exposing him to the fear object gradually and could be accompanied by some drugs or relaxation training or
including by exposing patient suddenly to fear object in reality or imagination. Inside psychotherapy, to make patient understand the cause, phobia and secondary gain symptoms, role of resistance, and this will make him able to find methods more acceptable to control anxiety with motivating patient to be exposed టు ఫోబియా సిచ్యువేషన్. ఇన్ సైకోథెరపీ డ్రగ్స్ అనేటివి ఏం చేస్తాయంటే మనిషిలో ఉన్న భయాన్ని తొలగించగలుగుతాయి. కానీ ఎవరైతే పేషెంట్ ఉంటారో అతనిలో భయం తొలగిపోతుంది, కానీ తను ఏ ఆబ్జెక్ట్తోనైతే భయపడుతున్నాడో ఆ సమస్యను తొలగించడానికి సైకోథెరపీ అనేది ఉపయోగించాలి. అలా ఉపయోగించి కొంచెం కొంచెంగా తనలోని భయాన్ని, తనలోని ఆ ఫోబియాని, తను ఏ వాతావరణంలో అయితే భయపడుతున్నాడో అలాంటి ఆ లక్షణాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. సింపుల్ ఫోబియా, ఐసోలేటెడ్ ఫోబియా అంటారు దీన్ని, స్పెసిఫిక్ ఫోబియా అని కూడా అంటారు. ఇంక్లూడ్స్ స్పెసిఫైస్ కండిషన్స్. క్లస్ట్రోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ క్లోజ్డ్ ప్లేసెస్, మైసోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ డర్ట్, germs and contamination, acrophobia అనగా ఫియర్ ఆఫ్ హైట్స్, జూఫోబియా అనగా ఫియర్ ఆఫ్ యానిమల్స్, ఆక్వాఫోబియా అనగా వాటర్ని చూసి భయపడడం, నెక్ట్రోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ డార్క్నెస్, పైరోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ ఫైర్, హెమటోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ బ్లడ్, నెక్రోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ డెడ్ బాడీస్, xenophobia అనగా ఫియర్ ఆఫ్ స్ట్రేంజర్స్, ఆస్ట్రోఫోబియా అనగా ఫియర్ ఆఫ్ లైటింగ్. Course and prognosis. Beginning of simple phobias is varied. Zoophobia starts in childhood. ఎందుకంటే జూఫోబియా అనేది చిన్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం చూసాం కదా, జూఫోబియా అంటే యానిమల్స్ని చూసి భయపడడం. హెమటోఫోబియా అనగా బ్లడ్ని చూసి భయపడే విధానం. ఇది ఒక్కొక్కసారి ఎర్లీ అడల్ట్హుడ్లో కూడా ఉంటుంది. Acrophobia often starts in 4th decade. Most of other phobias, అన్ని రకాల ఫోబియాస్ అనేటివి చైల్డ్హుడ్ నుండే ఉంటాయి. ఒక్కొక్కసారి అవి డిసపియర్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది చీకటిని చూసి భయపడతారు, కొంతమంది నీటిని చూసి భయపడతారు, కొంతమంది చనిపోయిన వాళ్ళని చూసి భయపడతారు, కొంతమంది చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి భయపడతారు, కొంతమంది కొత్త వాతావరణాన్ని చూసి కూడా భయపడతారు. ఇలాంటి అన్ని లక్షణాలు ఒక్కొక్కసారి చిన్నప్పటి నుంచి ప్రారంభమై పెద్ద అయిన తర్వాత పోవడం అనేది జరుగుతుంది. డిజేబిలిటీ రిజల్ట్స్ ఫ్రమ్ సింపుల్ ఫోబియాస్ ఈజ్ స్లైట్ ఇఫ్ అవాయిడెన్స్ వాజ్ ఈజీ యాజ్ జూఫోబియా, బట్ డిజేబిలిటీ ఈజ్ ఇంక్రీజింగ్ ఇఫ్ స్టిమ్యులస్ ఈజ్ కామన్, స్ప్రెడ్ అండ్ నాట్ అవాయిడబుల్ యాజ్ ఫియర్ ఆఫ్ రైడింగ్ కార్స్ ఫర్ స్టూడెంట్స్. మనం ఏ ఫోబియా అయినా, ఏ సమస్యనైనా చిన్నప్పుడు అది జూఫోబియా విషయంలో అయితే జంతువుల్ని చూసి భయపడొద్దు అని చెప్పాలి. అంతేకాని ఒక కారుని ఇచ్చి ఆ స్టూడెంట్కి ఇచ్చి ఇది అట్లా నడపు, నీ ఏజ్లో ఇది నీకు సరిపోతుంది అని మాత్రం చెప్పకూడదు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, PTSD అనగా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. Patient must have experienced traumatic event prior to onset of situations. Patient may have experienced event, witnessed it, or have been confronted with event that involved actual or threatened death or serious injury. Event should be outside range of usual human experience. Patient response intense fear, helplessness,
ఆర్ హ్యారర్. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ మస్ట్ హ్యావ్ అంటే ఒక రోగి తను అనుకోని అనగా ట్రామా అనగా యాక్సిడెంట్ గాయాలు తగిలినప్పుడు కూడా ఈ డిజార్డర్ అనేది వస్తుంది. అందుకే దీనిని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఒక వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగినప్పుడు తనకు తన మనుషుల మీద బ్రతకాలనే ఆశ ఉండడము, చావంటే భయం ఉండడం ద్వారా అతను అనుకోకుండా ఈ డిజార్డర్ బారిన పడతాడు. విపరీతమైన భయము, తను మొత్తం కోల్పోయినట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. పేషెంట్ విల్ హ్యావ్ ఫ్రమ్ 1 to 3 months అక్యూట్, 3 to 6 months ఇస్ క్రానిక్. పేషెంట్ ఏదైనా యాక్సిడెంట్లు జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, ఆ వ్యక్తి మంచంలో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అతను కండిషన్ అనేది 1 నుంచి 3 నెలల వరకు అక్యూట్గా ఉంటుంది. తర్వాత క్రానిక్ కండిషన్లో ఉండడం జరుగుతుంది. ఈవెంట్ కాజ్ దిస్ డిజార్డర్ కుడ్ బి న్యాచురల్ ఎర్త్క్వేక్స్, వాల్కనోస్, మ్యాన్ మేడ్, రేప్ అండ్ టార్చర్. PTSD could happen in one individual or more among group. ఒక్కొక్కసారి బై న్యాచురల్గా జరుగుతాయి, మ్యాన్ మేడ్గా జరుగుతాయి. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ల వల్ల కూడా ఈ సమస్య తలెత్తే అవకాశం ఉంది. పేషెంట్ విల్ ఫాలోయింగ్ ద ట్రీట్మెంట్ రీ-ఎక్స్పీరియన్స్ ద ఈవెంట్, రికరింగ్ dreams of the event, sudden acting or feeling as if traumatic event was recurring, include sense of reliving the experience, illusions, hallucinations, persistence, avoidance of stimuli associated with trauma, persistence of treatment of increased arousal, difficulty to sleep, irritability, concentration. పేషెంట్ ఒక రోగి ఎలా ఫీల్ అవుతాడంటే తను నిద్రపోవడం కష్టంగా ఉంటుంది, తన ఉన్న వాతావరణానికి తను అడ్జస్ట్ కాలేడు, సమస్యలు విపరీతంగా ఉంటాయి. సమస్యలు విపరీతంగా ఉండడం అంటే ఆ వ్యక్తి తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థాయిలో ఉండడం జరుగుతుంది. Course and prognosis may occur in any age after event 1 week to 30 years. Fluctuating becomes severe during stressful events. Acute PTSD lasts for 3 months, but it could become chronic. 30% of patients with PTSD recovers, 40% slight symptoms, 20% moderate symptoms, 10% become worse. Prognosis is conditioned by rapid onset, good pre-morbid functioning, and good social support. Complications: social phobia, disturbance in relations with others, guilty feeling that may lead to suicide. ఈ PTSD ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ వ్యక్తి డిప్రెషన్లో ఉన్నాడు అని అంటే, ఇలాంటి ఫోబియాలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి వాతావరణం అనేది 3 నెలల కాలక్రమం వరకు ఆ వ్యక్తి సాధారణ స్థాయికి రాలేడు. అలా సాధారణ స్థాయికి రాలేని పరిస్థితి ఉన్న వ్యక్తికి కాంప్లికేషన్స్ ఏముంటాయంటే, ఆ వ్యక్తి సమాజంలో బ్రతకలేక తనను తాను నిందించుకుంటూ చనిపోయే ఆస్కారం అనేది ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్: డ్రగ్స్, టాఫ్రెనిల్, ఎండెరాల్, క్యాటాప్రెస్ అండ్ psychotherapy. Cognitive behavioral approach: building good relationship with patient, cognitive appraisal of event, explaining to patient effect of stress and human being, that symptoms are a normal outcome to an abnormal situation. Relation training:
desensitization by building a hierarchy of stressful moments, relaxation. రిలేషన్ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వాలి. కుటుంబ సభ్యులతో రిలేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి. వారు తనను అంగీకరించే విధంగా చూడాలి. ఫోర్త్, సోషల్ సపోర్ట్ ఇన్వాల్వింగ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇన్ కేరింగ్, అండర్స్టాండింగ్ పేషెంట్ కండిషన్. అక్యూట్ స్ట్రెస్ disorder, the same condition of PTSD, but the period to have is 2 days, 1 month.